శ్రీమద్ భాగవతం 11వ స్కందం 7వ అధ్యాయం 21వ శ్లోకం. శ్రీకృష్ణుడు ఉద్ధవునికి ఉపదేశము కావించుట. పురుషత్వేచ మాంధీర సాంఖ్యయోగ విశారద అవిస్తరాం ప్రపశ్యంతి సర్వశక్తుప భ్రమితం. ఆత్మ నిగ్రహులు సాంఖ్య జ్ఞాన అరివారు ఇక్కడ చూడండి. ఏందో ఇక్కడ వదిలిపెట్టిపోవాలి, తర్వాత చేస్తారా? ఇక్కడ వదిలిపెట్టిపోతారా? తర్వాత ఎవరిని వచ్చి చేస్తారా? అరే కొన్ని చేస్తారండి. ఇప్పుడు ఆత్మ నిగ్రహులు సాంఖ్య జ్ఞాన ఏమికండి పెద్దమ్మకి ఇటు కూడా ఆత్మ నిగ్రహులు సాంఖ్య జ్ఞాన నిపుణులు మానవ జన్మయందు సర్వశక్తులతో పాటుగా నన్ను ప్రత్యక్షంగా దర్శింతురు. తాత్పర్యం: వేదములందు పురుషత్వే చ విస్తరామాత్మ సహిత ప్రజ్ఞాన సంపన్నతము విజ్ఞాతం వదతి విజ్ఞాతం పశ్యతి వేద స్వస్థనం వేద లోకాలోకో మర్తేనామృత నిస్సత్యేవం సంపన్నో దేతరేషాం పశూన మత్స్యనాపిపాసే ఏవ విజ్ఞానం. ఆధ్యాత్మిక జ్ఞానమును అవగతము చేసుకొనుటకు ఆత్మ మానవ జన్మయందు బుద్ధియుతమై ఉండును. ఆ విధంగా మానవ జన్మయందు ఆత్మ విజ్ఞానముల గురించి పలకగలదు, సత్యమును దర్శించగలదు, భవిష్యత్తును ఎరగగలదు, ఏ పరముల్లో సత్యాన్ని కూడా ఎరగగలదు. మర్త్యజీవ అనుభవమును అదనుగా కొని మానవ జన్మయందు ఆత్మ అమృతత్వమునకై యత్నించగలదు. ఈ చర్మఫలము సాధించుటకు మానవ జన్మ పూర్ణ సిద్ధమయుడును. అట్టి మహోన్నత స్థితి యందు ఆత్మ ఆహార పానీయముల వంటి సాధారణ పశు కార్యాలను పూర్తిగా ఎరిగి ఉండును. అస్తిత్వమును పరిపూర్ణమనర్చుకుంటకు అవకాశం వస్తుంది కనుక మానవ జన్మ పురుషత్వే అత్యంత ప్రధానమైనది. సాంఖ్య విధానము దేవహూతికి కపిల భగవాను ద్వారా ఉపదేశముల ద్వారా చక్కగా వివరించబడింది. కపిలుడు దేవదేవుడు, దేవహూతి తన పుత్రుడైన అతని దగ్గరికి వెళ్ళి పలికింది. నిర్విన్నానితరాంభూమన్ నసదింద్రియ దర్శనాత్ ఏన సంభావ్యమానేన ప్రపన్నాంతం తమ ప్రభు. దేవహూతి పలికిన, ఏ ప్రభు, ఇంద్రియములు కలిగించడి కలతదే అజ్ఞానాంధకార గర్తమును పడి ఉన్నందున నేను దాని ఎడ మిగుల విసుగు పొంది ఉన్నాను. సమస్త
ఆధ్యాత్మిక సత్యాల గురించి మహోన్నతమైన విశ్లేషణాత్మక సారాంశం కపిల భగవానుడు తన తల్లికి వచనం. తన తల్లి స్త్రీ అని ఆమె పట్ల కపిల భగవానుడు భేదభావం చూపకపోవటం ప్రధానమైంది. కాబట్టి ఇక్కడ ఆడ మగ అనేం లేదు. ఎవరికి జ్ఞానం పొందాలని, ఎవరికి ముక్తిని పొందాలని, ఎవరికి భగవంతుడితో సంబంధం. ఇష్టం లేని వాడికి పట్టుకుని ఇష్టం లేని వాడికి ఆయన చేయలేడు. ఎవరికైతే ఈ విషయాలు మనస్సుందో బుద్ధినిచ్చేది భగవంతుడు. ఎవరు కావాలనుకుంటే వాళ్ళకి భగవంతుడు బుద్ధినిస్తాడు. అంటే అందరూ కూడా ఏ రకంగా పిల్లలందరికీ తండ్రి మీద సమానంగా అధికారం ఉంటుందో అందరికీ కులాలతో, మతాలతో, జాతులతో, లింగాలతో లేదా వయస్సుతో ఏం సంబంధం లేదు. ఎప్పుడు మీకు జీవితం అంటే విసుగు వస్తుందో ఇంకా చాలు, ఈ బతుకు ఇంకా చాలు, అది ఫస్ట్ క్వాలిఫికేషన్. దేవుడి దగ్గరికి రావాలంటే ఫుల్ స్టాప్ అంతే కదా. దేవుడి దగ్గర రావాలంటే మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఐఎమ్ ఫ్రస్ట్రేటెడ్ విత్ దిస్ వరల్డ్. నేను ఈ సంసారంతో నేను విసిగి వేస్తాను. ఉద్ధవుడు కూడా అన్నాడు మొదట్లో, మనం చదివేప్పుడు గుర్తుంటే, నేను అలసిపోయాను ఈ జీవితంలో బతికి రోజు పొద్దుగూకుల పొద్దు నుంచి రాత్రి దాకా తిరుగుతూ నేను అలసిపోయాను. రెండోది ఉద్ధవుడు రెండో మాట ఏమన్నాడు, నాకు అమితమైనటువంటి క్లేశాలు, ప్రతిదీ క్లేశమే. అంటే ఎవరికి అట్లా అనిపిస్తుంది, సత్వగుణంలో ఉండేవాడికి ఈ శరీరం ఎంతో బాధాకరంగా ఉంటుంది. తమో గుణంలో ఉండేవాడు, రజోగుణంలో ఉండేవాడు ఈ శరీరాన్ని అనుభవించడానికి ఒక అవకాశంగా చూస్తాడు. సత్వగుణంలో ఉండేవాడు ఈ శరీరాన్ని బయటపడడానికి ఒక అవకాశంగా. మానవ జన్మ తర్వాత ఏమవుతుందో మనకి వచ్చే జన్మ అవుతుందో. కాబట్టి ఈ జన్మలోనే మన దగ్గర 24 గంటల టైం ఉంది. ఎంత మనం 24 గంటలు భగవంతుని మర్చిపోకుండా, అది సేవ కావచ్చు, జపంలో కూర్చుంటే జపం, కాన్సన్ట్రేట్ ఆన్ జప వెన్ యూ ఆర్ సిట్టింగ్ ఫర్ జప, కాన్సన్ట్రేట్ ఆన్ వర్క్ వెన్ యూ ఆర్ సిట్టింగ్ ఫర్ బికాజ్ యూ ఆర్ డూయింగ్ గాడ్స్ వర్క్, భగవంతుడి సేవ. అది హరే కృష్ణ మీద ఎక్కువ పెట్టి వంటలన్నీ తగలబెట్టి కాల్చేసి ఉప్పు మర్చిపోయి యూ కెనాట్ డూ దట్. భక్తులు అంటే ఏ పనిలో కూర్చుంటే, ఇప్పుడు చిక్కుడుకాయలు దానిలో పురుగులు ఉండొచ్చు, క్లాసులో పడిపోయి దేవుడికి పురుగులు పోతాయి అంతే కదా. పని చేస్తుండే ఎప్పుడైనా కూరగాయలు తరిగితే చూడాల్సిందేంది, దానిలో ముదిరిపోయిందంటే అప్పుడు చూస్తూ ఉంటాం. మీరు ఆ ములక్కాళ్ళు అది తినడానికి పనికిరావు, ఎందుకు వేస్తున్నారు బస్ కట్ చేసి పారడం పోతూ ఉండడం. ఆవులకు కూడా ఆవులు తింటే ములక్కాళ్ళు వస్తే గొంతులో ఇరుక్కుంది అంటే వెటర్నరీ డాక్టర్ని పిలవాలి. ఆవులు తింటే అది ములక్కాళ్ళు బెటర్. ఆవులు అంటారు ఏంది, సో అంటే ఎప్పుడైనా వంటలు వండేప్పుడు మరి ముదిరిపోయింది, అప్పుడు చూస్తూ ఉంటాం. సాంబార్లో ముల్లంగి
లోపలంతా తెల్లగా అయిపోయింది, అంటే ముదిరిపోయింది. దట్ ఇస్ నాట్ సాఫ్ట్. గడ్డి కడుపులో అరగదు అది. ఇట్ హస్ బికమ్ హార్డ్. సో వంట ఉండేప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. ఏందో కట్ చేసిపోతూ ఉన్నా, ఎక్కడో ఎత్తుకుంటూ ఎక్కడో ఆలోచిస్తూ తప్పదన్నట్టుగా. తప్పదు మందిలో ఉంటే నేను గంటసేపు కూరగాయలు అంటే కాదు, మనసు పెట్టి పని చేసేపుగా భగవంతుడి కోసం చేస్తున్నాం. అది చూసి ఇప్పుడు ఈయనలు తీస్తున్నారు. ఈయనలు కనీసం 4 విడతల్లో వస్తుంది. మొదట ముచ్చిక, తర్వాత తొడివ, ఆ తర్వాత చింపినప్పుడు ఒకసారి ఇటు ఒకసారి ఇటు అంత చేసాను. పనులు 4 సార్లు జాగ్రత్తగా ఉంటే అప్పుడు మేము నవ్వులేప్పుడు పీచు మీ నోట్లోకి రాదు, అంతే కదా. లేకపోతే ముద్ద పీచు వస్తుంటే అదొక అడ్డం. అది అన్నం తప్పించి అది తప్పించి మళ్ళీ పీచుని పెట్టి మీ నోట్లో పీచు వస్తుంటే మింగుతారా ఉమ్మేస్తారా? ఉమ్మేస్తారా. కాబట్టి మీరు నవ్వులుతున్న ముద్దలో కొంచెం పీచు వస్తూ ఉంటే కలిపారు అన్నం, మీరు అన్నం చిక్కుడుకాయ కూర కలిపారు, నవ్వులుతూ ఉంటారు. మరి పీచు వస్తూ ఉంటే చేత్తో తీయాలా అంత పని చేసేప్పుడు తగ్గ ఎవరైనా చూస్తే ఇప్పుడు మీరు 3 పని చేస్తున్నారు, రేపు తింటాం మేము తెలిసిపోతుంది. ఇక్కడ ఇప్పుడు పుస్తకం తీసి శ్లోకం రాస్తున్నారు, పెన్ పుస్తకం మీదకి ఎందుకు రావాలా? మొత్తం 18 వాల్యూములు పాడైనట్టు. ఇప్పుడు ఒక పుస్తకం పాడైతే సెట్ పాడైపోయింది. జాగ్రత్తగా ఏదో తెలియగా మైమరుపులో దీని మీద పెట్టడం, ఈ లోపల అంటుకోవడం. భాగవతం నాట్ వెరీ గుడ్. సో ఇక్కడ పాయింట్ వచ్చి మనం మానవ జీవితంలో మొట్టమొదటి మనకి ఈ సంసారం అంటే విసిగెత్తాలి. ఇక్కడ ఉండే పనులన్నీ రోజంతా పని చేసినా కూడా, బతుకంతా పని చేసినా కూడా పని పని పని. ఈమె ప్రశాంతంగా ఉండాలని వచ్చింది, ఇక్కడ పని తప్పదు. అంటే కూర్చోబెట్టి పెడతారు, రాధారాణికి పెట్టినట్టుగా రాధారాణి కూర్చొని ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళ సేవకులు. అంటే అది మీ దుర్భాగ్యం, మీరు ఈ వయసులో వచ్చారు. కానీ ఇక్కడికి వస్తే రూల్ సప్లై. ప్రభుపాద మందిరం ఆయన డంకా కొట్టి చెప్పాడు, ఈ మందిరాలు ఈ తిని పండుకోవడానికి కాదు, ఇదే ఓల్డ్ ఏజ్ హోములు కాదు. ఇక్కడంతా కూడా రోజంతా కూడా చక్కగా ఉత్సాహంగా దేవుడికి సేవలు చేసుకోవాలి. దాన్ని మనం పనికి రాకపోతే ఇల్లు అట్టగా ఉంది, ఇంట్లోకి వచ్చింది, వాడు అడిగేవాళ్ళు లేదు. అంటే అందుకే దాని అంటే ఇంటర్వ్యూ. ఎవరన్నా మన ఇప్పుడు మీరు ఈ వయసులో మీరు ఎట్టుంటారు? మీ చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. అలవాటు లేదు, ఇప్పుడు మీకు అలవాటు అయింది కాబట్టి ఎట్లా పని చేసుకోవాలి మీకు తెలిసిపోయింది. లేని అనుకోతాడు, ఇప్పుడు తోస్తే కింద పడుతుంది. ఈ వయసులో ఏం నేర్పిస్తారు? అయితే ప్రభుపాద ప్రణామంత్రం చెప్పమానండి, ఈ జన్మకి వీలు చేస్తారంటారు, అంతే కదా. దీనికంతా కూడా ఒక టైం. అయితే ఎవరైతే బయట నుంచి ట్రైనింగ్ పొందుతున్నారో వాళ్ళు రెడీగానే ఉన్నారు, కానీ బాధ్యతల వల్ల రాలేదు. బాధ్యత అయిపోయి ఆల్రెడీ భగవంతుడు సార్. అంటే ఇక్కడ నిన్న ఒక ఆయనతో మాట్లాడుతూ చెప్పాను, ఇస్కాన్లో మీరు మీ స్వార్థం కోసం వస్తారు. మామూలు వచ్చేవాళ్ళంతా అంతే కదా. ఎవడు నేను సేవ చేసుకోవాలా, డబ్బులు కట్టుకోవాలని ఎవడున్నాడు. ఎట్లా నేను అన్నీ ఎగ్గొట్టి ఎట్లా తింటూ బతకాలా? ఇక్కడ మామూలు మెంటాలిటీ మామూలు. కానీ భక్తులు వచ్చేప్పుడు వాళ్ళు నేను సాధన చేయాలా, నేను కార్యక్రమం అటెండ్ అవ్వాలా, నేను సేవ చేయాలా, డబ్బులు కట్టాలి. అదే భక్తులు అంటే సర్వం భగవంతుడికి సమర్పించడానికి. అంటే ఆయన చెప్పారు సార్, ఆయన వచ్చి వస్తాడు, కర్ర పట్టుకొని వచ్చాడు కదా,
కర్ర పట్టుకుని లోపలికి వచ్చాడు. మళ్ళీ వస్తే తీసుకొచ్చిన రూమ్ దగ్గర వదిలిపెట్టాడు. ఆయన ప్రైవేట్ గ్రామీణ బ్యాంక్ మేనేజర్గా ఉండి 30 ఏళ్ళ అనుభవం ఉందంట. ఆయన కర్మ ఇట్లా కాలు ఇరిగింది. అర్థమైంది, ఎవరికైనా ఎరగచ్చు కాలు, మన కర్మ అది. మందుల్లో ఉన్నా కూడా కాలు ఎరగచ్చు, అప్పుడు ఆ విధంగా పని చేయలేము. ఉన్నంతకాలం జాగ్రత్తగా. అయినా కూడా మనకి హెవీ కర్మలు ఉంటే, హెవీ కర్మ ఎస్పీ ఐపీఎస్ శ్రీకాంత్ గారికి చెప్పాను నేను. సార్ మాంసాహారం తినడం హెవీ కర్మ. ఎప్పుడు మనకి ఎంత ప్రమాదం జరిగితే ఆల్రెడీ తిన్నదానికే మనం ఏం అనుభవించాలో తెలియదు. ఆయన మళ్ళీ ఇంకా తింటున్నామంటే మీరు పెద్ద రిస్క్ తీసుకుంటున్నారు. ఎవడైతే గుడ్లు చేపలు మాంసం తొలగిపోతున్నాడో నీకు వెరీ బిగ్ రిస్క్. మన తలకాయ పగిలిపోతే పాప కలకత్తాలో లేడీ డాక్టర్ పంగల్ చింపి అంటే కోళ్ళు తినేప్పుడు అదే ఆ గురించి ఎవడు మాట్లాడటల్లా. ఒక ఆడమ్మాయిని కాళ్ళు లాగేసి తలకాయ మీద కొట్టి, మనం కోళ్ళు మేకలు అటాక్ తింటున్నాం కదా, మన మీద ఏంది రాక్షసులు అయింది ఎట్లా చేశారు. మనం జంతువుల మీద మన రాక్షసులాగా మనం చేయలేదే. అవి మనుషుల మీద చూస్తే మన తలకాయ చెదిరిపోతుంది. మనుషులు ఇట్లా చిత్రహింస పెడితే ఎట్లా భయంకరమైన పనులు. కానీ భక్తులకి ఆశ్చర్యం లే, మన పాపం మోగ జీవుల మీద అనవసరంగా చంపకూడదు అనుకున్నా కూడా ఎన్నో చూస్తూ ఉంటాయి. నడిచేవాడు పాపం ఎన్ని చీమలు తలకాయలు తెగిపోతూ ఉంటాయి నువ్వు నడుస్తూ అంటే. అన్నా కదా, నడుస్తూ తలకాయ తెగిపోతుంది పాపం, పచ్చడి అయిపోతుంది. కానీ ఒళ్ళంతా చీమలు లెక్కలేదు. ఎవడు చెప్పుకోవడానికి లేదు. నేను చాలా అహింసను పాటిస్తాను సార్ అని. ఈ భూమి మీద అహింసను పాటించడం వీలు కాదు. అంటే కనీసం మన బుద్ధిలో ఎప్పుడు కూడా నేను వీలైనంత వరకు నేను కొంతమంది మనుషుల ప్రతి ఈ విధంగా జాగ్రత్తగా, కానీ జంతువుల ప్రతి పట్టించుకోరు. కొంతమంది జంతువుల గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు, కానీ మనుషులు పట్టించుకోరు. మనుషులతో దుర్వ్యవహారం చేస్తూ ఉంటారు. రెండు విధాల. కాబట్టి భక్తుడు మాత్రమే అతను హింసకి మనకి ఫలితం హింసే కలుగుతుంది. మనం అనవసరంగా ఎవరైనా అవమానిస్తుంటే మనకు కూడా ఎక్కడి నుంచి అది వచ్చి పడుతుంది, మనకి తప్పించుకోలేం. కాబట్టి జీవితం తర్వాత మనం జాగరూకత, బీ కేర్ఫుల్. మనదేం పోయింది, ఇతరుని గౌరవిస్తూ ఉంటే మనదేం పోయింది, ఏం పోయింది, నువ్వు కూడా గౌరవం కలుగుతుంది. కాబట్టి ఇక్కడ మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఎవరు భక్తిలో మొట్టమొదటి మన జీవితం అంటే మనకి విసుగు రావాలి. ఈ శారీరక జీవితం కదా, నా ఇల్లు, నా శరీరం, నాకు ఇది కావాలా, నాకు అది కావాలా, ఇంకా మమత్వం చావక ఇవన్నీ ఏదో ఎదృశ్యయా చోపనం, దానంతటా అది ఏది దొరికితే. అంటే మీరు కిచెన్లో కలిపి మీరు చెప్పడానికి లేదు, ఈరోజు పన్నీర్ కూర అండి తీసుకురమ్మండి, మీకే చెబుతారు తీసుకురమ్మా 4 కేజీలు పన్నీర్ తీసుకురండి, మరి మీరు నోరు మూసుకుపోతారు. ప్లస్ ఆ పన్నీర్ బజార్లో పన్నీరు అంత చండాలం. అది మీరేందో అప్పుడప్పుడు అనుకుంటుంటారు పన్నీర్ తింటే బాగుంటుంది. మీరు అవన్నీ తినకుండా ఉంటే మీరు శాకాహారం తిన్నది వెంటనే అరుగుతుంది. ఆ పన్నీర్ అనగా దానిలో అమోనియా కలిపి, దానిలో యూరియా కలిపి, తెలుసో తెలీదు, యూరియా కలిపి తెల్లగా అయిపోతుందండి. అది పన్నీర్ ఏంది పేగుల్లో ఎందుకు పుళ్ళు పడుతున్నాయి, ఎందుకు రోగాలు వస్తాయి, అది అర్థం కాదు. బాగా పన్నీర్ అది ఆరోగ్యానికి మంచిది అనుకుంటూ ఉంటారు. పాల గురించి కూడా మీకు తెలియడం కోసం పాలు ఈయన ఒప్పుకుంటాడు, రాఘవకి వస్తాయి. అప్పుడప్పుడు రాఘవ వస్తాడు, నిద్రపోతాడు లేపడానికి ప్రశాంతే, లేకపోతే బస్ నీ సమాధిలో ఉండిపోతూ ఉంటారు. అప్పుడు పీకి బయటికి లాగుతూ ఉండాలి, రాఘవకి వస్తాయి.
చెప్పారు. జనాలంతా ఏందో అనుకుంటూ ఉంటారు, రాత్రిపూట పాలు తాగితే ఆ రోగాలు పాల వల్ల వస్తున్నాయని అర్థం కాదు. ఏమీ తెలుసా, ఈ పాలు దానికి అరగడానికి దానికి రెనిన్ అని చెప్పి ఎంజైములు అంటే మన కడుపులో తిన్నది అరగడానికి ఎంజైములు ఉంటాయి. పాలు పిల్లల కోసం దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ పిల్లల్లో ఆ వయసులో 6 నెలల సంవత్సరం దాకా రెనిన్ అనే ఎంజైమ్ ఉంటూ ఉన్నప్పుడు ఆ వయసులో, ఆ తర్వాత అది ఉండదు ఇంకా. అంటే దాని అర్థం ఇప్పుడు పాలు తాగలి. కానీ ఎవడో పిచ్చి డాక్టర్లు చెబుతూ ఉంటాడు పాలు తాగితే ముందు రాదు, వాడికి ఎందుకురా నాకు కీళ్ళ రోగాలు ఏమీ అర్థం కాదు. డాక్టర్ ఆయన మోసం చేయట్లేదు, ఆయనకి ఆయుర్వేదం తెలీదు, ఆయనకేమి న్యాచురోపతి తెలీదు. వాళ్ళు చెప్పే చదువుతూ ఉంటారు, రోజు ఇంత గ్లాస్ పాలు తాగండి అంటారు. మీ రోగం అంతా పాల వల్లే వస్తుంది. కానీ మీకు అర్థం కాదు. అంటే 1 సంవత్సరం దాటిన తర్వాత పాలు తాగాల్సిన అవసరం లేదంటే అది ఒంటెల్లో పోతూ ఉంటుంది, అది అరగదు కూడా. అంటే దానిలో మీ శరీరంలో పాలని అరిగించుకునేటువంటి రెనిన్ అనే ఎంజైమ్ లేకపోతే ఎట్టా అది విచ్ఛేదన అవుతుంది. అవి బికాజ్ డిస్ఇంటిగ్రేటెడ్. చాలామంది బాగా తెలిసిన వాళ్ళంతా కూడా పాలకి దూరంగా ఉంటూ ఉంటారు. ముఖ్యంగా వయసు వచ్చినప్పుడు పాలు తాగితే మనం అడ్డం పడతామని. కానీ గట్టిగా చెప్పం, ఎందుకంటే ఎవడి అభిప్రాయాలు వాడి. మన తెలివితేటలు ఉపయోగించి ఎస్ ఈ లాజిక్ బాగుందంటే కదా అందరు చెబుతూ ఉంటారు. మీరు మీ బుద్ధిని ఉపయోగించి సాయి చెప్పింది కరెక్ట్గానే ఉంది, సాయి షుడ్ ఫాలో దిస్. బలవంతం ఏం లేదు కదా. ఇక్కడ మొట్టమొదటి చెప్తుంది, ఏం చేసుకున్నా కూడా ఈ శరీరం అనేది మూల పడక తప్పదు. ఎంత జాగ్రత్తగా ఉండండి, ఎంత ఎక్సర్సైజులు చేయండి, ఎన్ని టానిక్లు తాగండి, ఎన్ని విటమిన్లు తినండి, ఇది అంటే మనం భగవంతుడు చెప్పింది నమ్మడం వదిలిపెట్టి డాక్టర్లు చెప్పింది నమ్ముతున్నాం. అప్పుడైతే నీ బుద్ధి భగవద్గీత అంటే ఎక్కువగా డాక్టర్ చెప్పింది నమ్ముకోవడం. వాడు డాక్టర్, వాడికి ఏం తెలుసు? వాడు ఆయన భగవద్గీత చదివాడా, ఆయన భక్తుడా, ఆయనకి ఆత్మజ్ఞానం ఉందా? ఏదో వాళ్ళ పద్ధతి వాళ్ళ ద్వారా నాలుగు ఎవడి పిచ్చి వాడు అన్నట్టుగా పడిపోతూ ఉంటాడు. కానీ మనం భగవద్గీత పిచ్చిని తలకెక్కించుకోవాలి. మంది కూడా పిచ్చే, భగవద్గీతలో చెప్పాడు కాబట్టి. ఆ శ్లోకంలో నేను వెతికాను, పత్రం పుష్పం ఫలం తోయం. కృష్ణుడు పాల పదార్థాలు తినచ్చు అని చెప్పి, కానీ అవన్నీ కూడా నాటు ఆవు పాలు. నాటు ఆవు పాలు అయితే పర్వాలేదు, మిగతా అదంతా కూడా వేస్ట్. ఎందుకంటే కృష్ణుడు ఆ రోజుల్లో ఈ బర్రెలు దున్నపోతులు ఇవన్నీ వీటి పాలు ఇవన్నీ అప్పుడు ఉండేవి కాదు. కృష్ణుడు ఉన్నప్పుడు అంతా గోమయం అంతా కూడా ఆవులు. అంటే అది మంచిదే, ఆవు నెయ్యి, ఆవు మజ్జిగ, ఆవు పాలు పిల్లలకి. ఇక్కడ మొత్తానికి ఈ శరీరాన్ని మనం కాపాడుకోవాలనే తాపత్రయం. సింపుల్, అంతకంటే ఏం సింపుల్ అయితే అన్నం కూర సాంబారు, అంతకంటే సింపుల్ లైఫ్ ఉంటుంది. ఏదో 2 రుచులు, కొద్దిగా కూరతో ఒక రకమైన రుచి, ఆ తర్వాత సాంబార్ కలిపితే కొద్దిగా. మరి ఎక్కువ రుచుల్లో పడాలంటే ఏ రోజు గారు ఎత్తుక్కుంటూ ఉంటారు. 3 కూరలు, 2 స్వీట్లు, 2 పచ్చళ్ళు. ఇంకా మీ మెడిటేషన్ అంతా కూడా తిండి మీదకి పోతుంది. మెడిటేట్ ఆన్ కృష్ణ, నాట్ మెడిటేట్ ఆన్ ఫుడ్. అంటే భక్తులైనటువంటి వాళ్ళు మెయిన్గా పెట్టుకునేది, నేను నా మనసుని ఎప్పుడు దేవుడు పెట్టుకోవాలా, ఆ టైంకి అడిగిపోయి మనం ఏది తినడానుకుంటే. అందుకే ఇస్కాన్లో వాళ్ళు బయట వాళ్ళు అని అది ఇది ఎత్తుకొని తింటూ ఉంటారు. ఇస్కాన్లో వాళ్ళు అంత లేదు. ఏ ఇస్కాన్ మీద అన్నం కూర సాంబార్ అక్కడికి పోతే నార్త్ రొట్టెలు, ఆరోగ్యంగా ఉంటారు, ఇబ్బంది ఏం లే కదా. కానీ డబ్బు ఉన్నప్పుడు ఆయన ఏం చేయాలో తెలీదు. బాదం పప్పు తినాలా,
అది తినాలా, ఇది తినాలా, అది తినాలి, ఇటంతా పడుతూ దృష్టి అంతా కూడా ఎప్పుడు తిండి మీద పెట్టుకోవడం. బట్ ఇక్కడ చదువుతుంది ఆత్మ నిగ్రహులు, సాంఖ్య జ్ఞాన నిపుణులు మానవ జన సర్వశక్తులతో పాటు నన్ను ప్రత్యక్షముగా దర్శించుదురు. ప్రత్యక్షంగా దర్శించడం అంటే యూ కెన్ సీ కృష్ణ ఫేస్ టు ఫేస్. చాలామంది గురు పరంపరలో లేని వాళ్ళు, చక్కగా సాధన చేయని వాళ్ళు అబ్జర్వింగ్. ఎప్పుడైనా మనం ఇతర సంస్థల స్వాముల్ని వాళ్ళ పుస్తకాలు ఎన్ని చదువుతుంటే ఈసీ కంటామినేటెడ్ బై మాయావాద, పెద్దవాళ్ళు. ఎందుకంటే మనం సీరియస్గా ఎవరికైతే వైష్ణవ గురు పరంపర లేదో, రెండోది ఎవరైతే స్ట్రిక్ట్గా సాధన చేయటం లేదు, మూడోది ఎవరైతే చక్కగా సేవలు చేయటం లేదు, నాలుగోది ఎవరైతే గురువు వెనకాల మనం వెనకాల ఎప్పుడు ఇండిపెండెంట్గానే యువర్ మైండ్ ఈజ్ టేకింగ్ ఆన్ ఏ ట్రిప్. ఇంత జాగ్రత్తగా ఉండే వాళ్ళకి తెలిసి ప్రత్యక్షంగా దర్శించడం అంటే ఇటువంటి వాళ్ళంతా కూడా గట్టిగా అడిగితే తిన్నగానే అడిగేస్తే చచ్చిన తర్వాత నీకేమవుతుందయ్యా? ఇన్ని ప్రవచనాలు ఇస్తూ ఉంటాడు, ఎన్ని పుస్తకాలు చదివాడు, అన్ని శ్లోకాలు కోట్ చేస్తూ ఉంటాడు. చచ్చిన తర్వాత నీకేమవుతుందయ్యా? నీకు ఏం కావాలి? కనీసం ఏమవుతుంది? మన చేతుల్లో లేదు. ఏం కావాలని నువ్వు ఏమని జవాబిస్తావు? నువ్వు చచ్చిన తర్వాత నువ్వు ఏం కావాలని కోరుకుంటున్నావు? ఏమవుతుంది? భక్తి మమ జన్మని ఇస్తారే భవతద్ భక్తిరాజు. కోరిక అనేది సావదా? కోరిక అనేది ఉంటుంది, కానీ అది భక్తి. ఏమంటావు? నేను వైకుంఠం చేరుకుని భక్తి చేయాలి సార్, అదే లేదు, అది భక్తి. భగవంతుడు తెలుసు నేను వైకుంఠం వచ్చేప్పుడు భక్తి చేయాలా, ఆయనకి ఎప్పుడు సేవ చేయాలా. లేదా ఇక్కడ ఆయన ఉండే లోకంలో, వైకుంఠంలో ఆయన ప్రస్తుతం తిరుగుతున్నాడు, ఆ లోకంలో లేదా ఆయన లేకుండానే విపర్లంబ భక్తి. ఇప్పుడు మన ఇస్కాన్లో ఇప్పుడు ప్రభుపాద లేడు, కృష్ణుడు లేడు ప్రత్యక్షంగా, కానీ మనకు బాగా తలకెక్కించిపోయారు, అర్థమయ్యేట్ చేశారు. కాబట్టి మనం అప్పుడు నీ లాయల్టీ బయటపడుతుంది. నీ గురువు గారిని ఎదుర్కొంటా కూర్చోపోయినా, తర్వాత ప్రభుపాద మన మధ్యలో తిరుగుతో మనకి చెప్పకపోయినా లాయల్టీ. ఆయన చెప్పిన వాణి, ఆయన చెప్పింది బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నాడు. కాబట్టి ఆయన ఎప్పుడు రోజు ఏమను కదా ప్రభుపాదనను చూస్తున్నాడు అంటే మనలో ఒక అటెన్షన్. ఇప్పుడు శ్యామలం లేటుగా వస్తూ ఉంటుంది, అంత ప్రభుపాద తెలిసిపోయి ఆయన చూస్తాడు. ఆయన బొమ్మ కూర్చుని దానికంటే పర్వాలేదులే, అది బొమ్మ కూర్చుందంటే పర్వాలేదు, మన ఇష్టం వచ్చినట్టు వస్తూ ఉంటాం. ప్రభుపాద కూర్చున్నాడు అక్కడ, ప్రభుపాద is sitting there. No. I have to be 5 minutes before time. So Prabhupada is watching or not? He is watching. పరమాత్మ is watching. అంటే ఎవరికైతే అది గుర్తుంటుందో, కృష్ణుడు నిజంగా ఆయన అక్కడ ఉన్నాడు, ప్రభుపాద ఆయన అన్ని దగ్గరుండి అన్ని చూస్తున్నాడు. అది గుర్తుంటే మనం మనంతటా మనం ఎవరు చెప్పక్కర్లే. లేకపోతే మనం ప్రభుపాదను కూడా నువ్వు పట్టించుకున్నట్టు లెక్క. అంటే ఆయన కూర్చున్నాడు, ఆయన 24 గంటలు అక్కడ కూర్చుంటాడు. ఆయనతో నేను అక్కడ నా పద్ధతులు అంటే మీరు భక్తిలో యు ఆర్ ఫాలింగ్ డౌన్, మీరు కింద పడుతున్నారు, బికాజ్ యు ఆర్ నాట్ టేకెన్ ఇన్ సీరియస్లీ అని ఇక్కడ అన్నాడు. సర్వశక్తులతో పాటు నన్ను ప్రత్యక్షముగా దర్శించుదురు. అంటే భక్తులకి ఏం జరిగినా కూడా వాళ్ళు ఎందుకు భగవంతుడు ఇది ఏర్పాటు చేశారు, మీరు ఎప్పుడు డిస్టర్బ్ కాకుండా ఉండాలంటే ఆ పరిస్థితిని భగవంతుడు ఏర్పాటు చేశాడు. అంటే నిజంగా ఆయన ఏర్పాటు చేయకుండా ఏమైనా జరుగుతుందా అండి? మీతో గొడవ పెట్టుకోవడానికి వస్తారు నలుగురు, ఇక్కడ బాబు నేను అమాయకురాలని అతను గారు మీరు
దేవుడు నాకు ఎందుకు ఈ పరిస్థితి నా ముందు పెట్టాడు అంటే ఎలా చేయాల్సి ఉంటుంది, ఎలా పరిస్థితి సరి చేయడం కానీ, న్యాయం కోసం పోరాడడం కానీ, భరించడం కానీ, భరించడం అప్పుడు భరించాల్సి వస్తుంది. దేవుడు మనల్ని భరించమంటే నువ్వు భరించి నువ్వు ఆ భక్తిలో స్థిరంగా ఉంటావు. భరించడం అలవాటు కాబట్టి మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయి మాల మాత్రం పై తిరుగుతూ ఉంటుంది, టిట్టి తిరిగిపోతుంటుంది మాల. కానీ మైండ్ డిస్టర్బ్ అయిపోయింది. लक्ष्मी तो बहुत जानते हैं बातें नहीं, माइंड पूरा डिस्टर्ब और स्पीड में जा रहे हैं दिमाग में कैसा अपना केस बनाना है, और टू मेक अप माई केस, ख़त्म होते ही जाके आर्ग्यू करना है क्योंकि प्लानिंग चल रहा है. तो वो जब हम क्या करेगा. సో జీవితంలో డిస్టర్బ్ కాకుండా ఉండాలంటే ఏదైనా జరిగిన వెంటనే భగవంతుడు ఈ పరిస్థితిని ఎందుకు పెట్టాడు, అది ఎంత ఘోరమైన పరిస్థితి అయినా కావచ్చు. అంటే భగవంతుడు ఎందుకు ఈ పరిస్థితిని నా ముందుకు తీసుకొచ్చాడు, నేను భక్తుడిలాగా దీన్ని ఎలా ఫేస్ చేయాలా. 2 questions. Why did Krishna put this situation before me? How should I react like a devotee? నేను భక్తుడిలాగా ఎలా స్పందించాలి, అంతే కదా. మామూలుగా నీ బుద్ధులతో నీ గుణాలతో నువ్వు స్పందించవచ్చు, బట్ దట్ డజంట్ మేక్ ఎ సొల్యూషన్. భక్తుల్లాగా స్పందిస్తే బహుశా నువ్వు ఎదుగుతావు, ఎదుటివాడిని నువ్వు కాపాడుతావు. సో మచ్ విల్ హ్యాపన్. అందుకని ఇక్కడ దేవహూతి